నదీ స్నానం మంచిదా? సైన్స్ ఏమంటోంది తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. నదీ స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని, అది పుణ్యమని మన పెద్దలు చెబుతూ ఉండగా వింటూ ఉంటాం. అందులో ఆరోగ్యం కూడా ఉందనేదే శాస్త్రీయంగా తెలుసుకోవాల్సిన విషయం. నది అంటే ప్రవహించే నీరు. ఆ ప్రవాహం వల్ల నదిలో సూక్ష్మ క్రిములు ఎట్టి పరిస్థితుల్లో నిలబడవు. నదిలో స్నానం చేయడం వల్ల మన నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ క్రమబద్ధీకరించబడుతుంది. నదీ జలంలో ఉన్న ఖనిజాలైన కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం మన చర్మానికి సహజమైన మినరల్ థెరపీ. అందుకే మన పెద్దవారు కూడా చెప్తుంటారు, బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేస్తే మంచిది అని. ఆ సమయంలో నీటిలో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగని వర్షాకాలం, వరదల సమయంలో నదీ స్నానం మంచిది కాదు. ప్రవహించే నీటిలో స్నానం చేయడం వల్ల శరీరమే కాదు, మనసు కూడా పరిశుభ్రమవుతుంది. నదీ స్నానం అన్నది సంప్రదాయమే కాదు, శాస్త్రం కూడా. గంగా స్నానం పాప పరిహారం అన్న మాట వెనుక ఉన్న అంతరార్థం కూడా ఇదే. నదీ స్నానం అన్నది కేవలం పుణ్యం మాత్రమే కాదు, మన శరీరం, మనసుకు శాస్త్రీయ పరిశుభ్రత మార్గం. సైన్స్ ఈ రోజు చెప్పిన ధర్మం ఏనాడో చెప్పింది. నిన్నటి మేధస్సు నేటి ప్రేరణతో కొనసాగే మరిన్ని అంశాల కోసం ఫాలో కండి మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో.